రష్యాలో ఏపీ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పర్యటన కొనసాగుతోంది. రెండవ రోజు టూరు విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. రష్యాలో గ్యాస్ ఫీల్డ్స్, డౌన్ స్ట్రీమ్ మిథనాల్ కెమికల్ ఇన్ఫ్రా ప్రాజెక్టులు నిర్వహిస్తున్న ప్రముఖ కన్సార్షియం రస్కెమ్ గ్రూప్ డిప్యూటీ సీఈఓ ఇలియా కోసే, ఇంటర్నేషనల్ బిజినెస్ హెడ్ దర్యా అషానియాలతో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ మాస్కోలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, భారత్ దిగుమతి చేసుకునే పెట్రోకెమికల్స్, స్పెషాలిటీ కెమికల్స్, ఫీడ్ స్టాక్లను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రాసెస్ చేసేందుకు వీలుగా భారత తూర్పు తీరంలోని విశాఖ, కాకినాడ పీసీపీఐఆర్ పెట్రోలియం కెమికల్ అండ్ పెట్రోకెమికల్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ పీసీపీఐఆర్ పరిధిలో రస్కెమ్ ఆధ్వర్యాన ఒక అధునాతన ప్రాసెసింగ్ ప్లాంట్ నిర్మాణం చేపట్టింది. భారత పోర్టుల్లో బల్క్ కెమికల్ స్టోరేజీ, పంపిణీ మౌలిక సదుపాయాలను అభివృద్ధి, ప్రత్యేకమైన వాటర్ ఫ్రంట్ బెర్త్ల నిర్మాణం, పోర్ట్ ఆధారిత కెమికల్ లాజిస్టిక్స్ హబ్ల నిర్మాణంలో భాగస్వామ్యం వహించండి. రెడీ టు యూజ్ ప్లగ్ అండ్ ప్లే స్పేస్లు, సాంకేతిక నైపుణ్యాన్ని వినియోగించుకుంటూ భారత్లో ఒక ప్రధాన కొలాబరేటివ్ పాలిమర్ అప్లికేషన్ అండ్ మెటీరియల్ సైన్స్ పరిశోధన కేంద్రం R&D సెంటర్ ఏర్పాటు చేయబడింది. రస్కెమ్ ప్రొడక్షన్ టెక్నాలజీ ఉపయోగించి భారత్లోని రెన్యూవబుల్ ఎనర్జీ కారిడార్లను అనుసంధానిస్తూ లో కార్బన్ రసాయనాల మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు చేయాల్సిందిగా మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు. రస్కెమ్ గ్రూప్ డిప్యూటీ సీఈఓ ఇలియా కోసే స్పందిస్తూ, రస్కెమ్ కార్పొరేట్ ఫ్రేమ్వర్క్ ద్వారా భారత్లో ప్రత్యేకమైన ఎస్పీవీలు, హోల్సేల్ కెమికల్ డిస్ట్రిబ్యూషన్ మార్కెట్లోకి ప్రవేశిస్తున్నట్లు చెప్పారు. ఇండస్ట్రియల్ పోర్ట్ఫోలియో మౌలిక సదుపాయాల కోసం ప్రీమియం రా మెటీరియల్స్, సాల్వెంట్స్, అడ్వాన్స్డ్ పాలిమర్ మాడిఫైలను అందిస్తోందని తెలిపారు. లోకలైజ్డ్ ట్రేడ్స్ స్ట్రాటజీలో భాగంగా హై వాల్యూ కెమికల్ సప్లై పెంచడానికి, రస్కెమ్ నియంత్రణలో పనిచేయడానికి ఆసక్తి చూపే సంస్థలతో కలిసి పనిచేస్తోందని అన్నారు. ముంబై, కాన్పూర్లలోని కీలక పంపిణీ కేంద్రాలు అత్యధిక స్వచ్ఛత కలిగిన హెక్సామైన్ టైటానియం డయాక్సైడ్ను కర్మాగారాలకు చేరవేస్తాయని చెప్పారు. గ్లోబల్ ఎకోసిస్టమ్ ఖాతాదారులకు స్థిరమైన లార్జ్ స్కేల్ సప్లై చైన్లకు హామీ ఇచ్చేందుకు భారత్లోని భారీ పెట్రోకెమికల్ ప్లాంట్లను రస్కెమ్ ఉపయోగించుకుంటోందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని రీజనల్ సప్లై నోడ్ కీలకమైన కెమికల్ కాంపోనెంట్లను విశాఖపట్నం, కాకినాడలోని ఫార్మా మ్యానుఫ్యాక్చరింగ్ జోన్లకు చేరవేస్తోందని అన్నారు. మంత్రి లోకేష్ చేసిన ప్రతిపాదనలపై సంస్థ ఉన్నత స్థాయి బృందంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని డిప్యూటీ సీఈఓ తెలిపారు.